ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి తల్లులకు తండ్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, అప్పుడు మాత్రమే ఆయన మన మొర ఆలకిస్తాడు. అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అంతేకాదు, సర్వస్య సంపూర్ణ శరణాగతి చేయాలి. అది లేనప్పుడు భగవంతుడి యొక్క సాక్షాత్కారం మనకి దొరికే అవకాశం లేదు. దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సాధారణంగా ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. ఎక్కువ మందికి ఇది అవునా? కష్టం రానప్పుడు, వాడికి ధనం బాగా వస్తున్నప్పుడు నాకంటే మనగాడు లేడు, నాకంటే తెలివైన వాడు లేడు, నేను కాబట్టి ఇంత సంపాదించాను అని విర్రవీగుతూ ఉంటాడు. ఒక్కసారి ఎప్పుడో ఎదురు దెబ్బ తగులుతుంది, అప్పుడు వాడికి గుర్తొస్తాడు భగవంతుడు. గజేంద్రుడు కూడా 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు మొసలితోటి. చివరికి తనలో శక్తి ఉడిగిపోయింది. అప్పుడు గుర్తొచ్చాడు పరమాత్మ. నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగున్ దీనున్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఎలుగెత్తి అరిచాడు. అదే శరణాగతి. అప్పుడు ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, రక్షించాడు. అదేవిధంగా మనకి ఏ ఆపద వచ్చినా, కోరికలు తీరకపోయినా, బాదరాబందీ పెరిగిపోయి రోగాలు రొస్టులు వచ్చి బ్రతుకు తెరువు భగ్నమైపోయినప్పుడు మనందరికీ కనిపించేది దేవుడొక్కడే. అప్పుడు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం, పూజిస్తాం, ముక్కులు మొక్కుకుంటాం, ముడుపులు కడతాం, కోరికల చిట్టాలు విప్పుతాం, కొబ్బరికాయలు కొడతాం. ఒకడు 108 కొబ్బరికాయలు అంటాడు. ఒకడంటాడు, ఓ వెంకన్న స్వామి నీ కొండకి నడిచి వస్తానంటాడు. మరికొంతమంది ఉపవాసాలు చేస్తారు. కనిపించిన ప్రతి దేవుడికి అర్జీలు పెడతాం, అప్లికేషన్లు పెట్టేస్తాం. మన బాధలు తీరకపోతుంటే సులభంగా దేవుళ్ళను కూడా మార్చేస్తాం. వాడు చెప్పాడను, వీడు చెప్పాడని, లేకపోతే యూట్యూబ్లో ఇవాళ గురువులు దైవాలు తయారయ్యారు కదా. ఎవడు పడితే వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, వాడి ఇష్టం వచ్చింది వాగటం, అది చెప్పి నమ్మటం, దాన్ని ఆచరించటం, బురిడీ పట్టడం, వాడు చెప్పిన డబ్బులు పంపించటం ఎన్నో చూస్తున్నాం ఇవాళ. నీకు ఆ గ్రహం బాగలేదంటాడు, వీడు ఈ గ్రహం బాగలేదంటాడు, నీ ఇంట్లో వాస్తు బాగలేదు అందుకని ఇది వచ్చింది. ఇవన్నీ నమ్మితే కష్టం. వీళ్ళందరినీ నమ్మద్దు, దేవుణ్ణి నమ్ము. అది కూడా నీ ఇంటి దేవుడు, నీ కులదైవం, నీ ఇష్టదైవాన్ని ఎప్పుడూ విడిచిపెట్టబాక. ఎవడి మాట నమ్మద్దు. ఎప్పుడైతే నువ్వు బాధలో ఉంటావో అప్పుడు వస్తారు నీ దగ్గరికి ఈ మతాల మార్పిడిగాళ్ళు. క్రైస్తవం ఆ విధంగా మారిపోతున్నారు చాలామంది. స్వస్థత కూటాలని పెడతారు. స్వస్థత కూటాల్లో వాళ్ళందరూ నయం చేయించుకుంటే మరి ఆసుపత్రులు ఎందుకండి చెప్పండి? పోనీ ఆ చెప్పేవాడేమన్నా ఆసుపత్రికి పోకుండా కూర్చుంటాడా? ప్రార్థన చేస్తూ ఇంట్లో చచ్చూరుకుంటాడు. కాబట్టి అది కాదు. దేవుళ్ళను మార్చటం చాలా చాలా పెద్ద తప్పు. ఇది ఇప్పుడు సమాజంలో అతి సహజంగా జరుగుతూ ఉన్నటువంటి పరిణామక్రమం. దీనికి దృష్టాంతంగా
ఒక చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఒక ఆయనకి చాలా చిక్కులు వచ్చి పడ్డాయి. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే అపారమైనటువంటి దైవకృప అవసరమని ఎవడో చెప్పాడు, నా బోటిగాడు. అప్పుడు వాడికి ఏ దేవుణ్ణి పూజించాలి అని ఒక మీమాంస వచ్చింది. అప్పుడు ఒకడన్నాడు, శివుడు బోళాశంకరుడు, భక్తులు ఇలా పిలిస్తే అలా పలుకుతాడు, కాబట్టి శివుణ్ణి పూజించు అన్నారు, అభిషేకం చేసుకో అన్నారు. వెంటనే వాడు ఒక శివలింగాన్ని తెచ్చుకున్నాడు, అభిషేకాలు చేస్తూ ఉన్నాడు, ఓం నమ శివాయ అని. ఒక వారమో 10 రోజులు గడిచింది, ఏమి ప్రయోజనం కలగల. ఇంతలో మరొకడెవడో వచ్చాడు, రే, శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైన లీలలు మహిమలు చేస్తాడరా, ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడుతుంటాడు అని భాగవతం చెప్పింది, అందువల్ల ఈ శివలింగాన్ని పక్కన పెట్టి కృష్ణుని పూజించు అన్నాడు. వాడు కృష్ణుడి విగ్రహం తెచ్చాడు, దానికి పూజ చేయడం మొదలుపెట్టాడు. అష్టోత్తరం, శతనామం, రోజు తులసిమాలలు, ఇవన్నీ. ఓ 10 రోజులు గడిచింది, వాడి కష్టాలు తీరల. ఇంతలోకే వినాయక చవితి పండగ వస్తున్నది. ఎవడో వచ్చాడు, రే, వినాయకుడు విఘ్నాలకు అధిపతి, సంకష్టహర చతుర్థి అని వ్రతం కూడా ఉంది, నువ్వు గనక వినాయక చవితి రోజు నుంచి ప్రారంభం చేసి 12 వారాలు చేయరా అని వాడెవడో చెప్పాడు. కాబట్టి నీ కోరికలు తీరాలంటే వినాయకుడిని పూజించాలి అనగానే వీడు కృష్ణ విగ్రహం పక్కన పెట్టాడు, వినాయకుడిని తెచ్చి ఆయనకు పూజ చేయడం మొదలుపెట్టాడు. అయినా వాడి యొక్క ఈతి బాధలు ఏమాత్రం తగ్గల. మరెవరో వచ్చి, రే, ఆంజనేయుడైతే అసాధ్య సాధకుడు అన్నారు, అసాధ్యమైన విషయాలను కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి మహానుభావుడు, రామకార్య దురంధరుడు, సీతాదేవి జాడ కనుక్కొని వచ్చి రాముడికి చెప్పి రాముడు ప్రాణాలు రక్షించాడు, రాముడు క్షేమం చెప్పి సీతమ్మను బతికించాడు, అందువల్ల నువ్వు ఆంజనేయ స్వామి పటం తెచ్చి నియమబద్ధంగా పూజించు, హనుమాన్ చాలీసా పారాయణం చేయి అని ఎవడో చెప్పాడు. హనుమంతుడికి అప్పాలంటే ఇష్టం కాబట్టి అప్పాల నైవేద్యం పెట్టు మొదలుపెట్టాడు. ఇది అంటే గణపతిని పక్కన పెట్టేశాడు, ఆంజనేయ స్వామి ఫోటోను తెచ్చుకున్నాడు, మొదలుపెట్టాడు. 10 రోజులు అయింది, ఫలితం కనపడ్డా. ఈ దేవుళ్ళందరూ ఇంతేను, అసలు ఈ మగదేవుళ్ళనే సులభంగా వీళ్ళు కరగరు, అందువల్ల అమ్మవారు లాంటి వాళ్ళైతే తల్లి కదా, ప్రేమ ఎక్కువ, అందుకని తొందరగా ఆదుకుంటుంది అని అమ్మవారిని పూజించాలి నిర్ణయానికి వచ్చాడు. అయితే అతడి యొక్క సుకృతమో లేకపోతే కాలం కలిసి వచ్చిందో లేదు కర్మ పరిపాకం జరిగిందో వాడి కష్టాలు తీరిపోయినాయి, వాడి కోరికలు నెరవేరినాయి, వాడికి సిరి సంపదలు సుఖ సంతోషాలు వచ్చేసినాయి. అంటే అమ్మ పేరెత్తంగానే, అమ్మను పూజించాలి అనుకోగానే ఎన్ని ప్రయోజనాలు వచ్చినాయి. అమ్మే నాకు దైవం అని అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది. ఒకరోజు అమ్మవారి ముందు పెట్టిన సాంబ్రాణి కడ్డి, ధూపం తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్ళడం చూశాడు. గాలివాటికి వెళుతుంది కదా, వాడికి అనిపించింది, ఎన్నో రోజులు పూజించాను ఈ దేవుళ్ళని, నా మొర ఆలకించలేదు, కాబట్టి అమ్మవారికి మాత్రమే చెందవలసినటువంటి ఈ ధూపాన్ని ఆగ్రహించే అర్హత ఈ మిగిలినటువంటి దేవుళ్లకు లేదు అని ఆ విగ్రహాల ముఖాలకి గుడ్డలు కట్టేశాడు. అప్పుడు మళ్ళీ అమ్మని ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచాడు. ఎదురుగా శివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు వరుసగా ప్రత్యక్షమైనారు. వాళ్ళందరూ ప్రసన్నంగా నవ్వుతున్నారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. కాసేపటికి తేరుకొని, నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలం శ్రద్ధగా భక్తితో ఆరాధించాను, మరి మీరు ఇప్పుడు వచ్చారా? నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు రాలేదే, నేను ఇప్పుడు మిమ్మల్ని పిలవనే లేదు, పైగా మిమ్మల్ని రమ్మన్నానా నేనేమన్నా? పైగా మీ మీద కోపంతో మీకు ధూపం కూడా
రాకూడదని మీ ముక్కు నోళ్ళు మూసేయాలనే ఉద్దేశంతో మీ మూతులకు గుడ్డలు కూడా కట్టాను కదా అన్నాడు. అప్పుడు శివుడు, నాయనా, అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు. చూడండి ఇక్కడ ఇదే కొసమెరుపు ఈ కథలో. ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు. కాబట్టే కదా మేము ధూపం ఆఘ్రాణించకూడదని మా ముక్కుకి నోటికి గుడ్డలు కట్టావు. అంటే మేము ఇక్కడ ఉన్నామన్న విశ్వాసం నీలో ఇప్పుడు కనిపించి నీకు దర్శనమిచ్చామన్నాడు. ఇది కదా ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఒక్క విషయం ఉంది. భగవంతుణ్ణి కేవలంగా ఒక రాతి విగ్రహంగానో లేకపోతే ఒక ఫోటోగానో భావించి గనక పూజలు చేస్తే ప్రయోజనం లేదు. అలా కాకుండా నిజంగా పరమాత్ముడు దీంట్లో ఉన్నాడు, నేను పూజించే దైవం ఈ విగ్రహంలో ఉంది, ఈ ఫోటోలో ఉన్నది అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం, నమ్మకంతో పూజించాలి, ఆరాధన చేయాలి. రామకృష్ణ పరమహంస జీవితంలో కూడా చిన్నతనంలో ఒక ఘటన జరిగింది. ఆయన చిన్నప్పుడు ఒకసారి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి ముందు నైవేద్యం పెట్టి తినమన్నాడు. అంటే రోజు వాళ్ళ నాన్నగారో ఎవరో వాళ్ళు పెడుతున్నారు. అంటే అతని నమ్మకం ఏంటి? రోజు మా నాన్నగారు పెట్టే నివేదన దేవుడు తింటున్నాడు, లేకపోతే అమ్మ తింటున్నది అనుకున్నాడు. ఆ రోజు వాళ్ళ నాన్న కుదరకు ఈ అబ్బాయిని పంపిస్తే వీడొచ్చి నైవేద్యం పెట్టాడు. ఇవి రామకృష్ణ పరమహంస తింటల్లా, నైవేద్యం అక్కడే ఉంది. రోజు తినేదానివి ఈరోజు తింటలేదేంటి? అమ్మా, నువ్వు తింటే కానీ నేను వెళ్ళనన్నాడు. అంటే అమ్మ ప్రతిరోజు తన తండ్రి పెట్టే నివేదన తింటుంది అనేటువంటి ఒక దృఢ విశ్వాసానికి మెచ్చుకుంది అమ్మ. వెంటనే అమ్మవారి విగ్రహంలో నుంచి బయటకు వచ్చి ఆ నివేదన తిన్నది. అది విశ్వాసం అంటే, అది భక్తి అంటే. కష్టాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయి మనకి. అయితే ఆ వచ్చిన కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎప్పుడు చీకటే ఉంటుందా? తెల్లవారుతుందిగా. అయితే ఆ కష్టాలు అనుభవిస్తే తీరిపోతాయి. అంటే పాపం క్షయించిపోతుంది. పాపాన్ని అనుభవించాలి. కష్టం రూపేణో, వ్యాధి రూపేణా, లేకపోతే బాధల రూపేణా, అవమానాల రూపేణైనా అనుభవించి పోగొట్టుకోవాలి. అందుకనే రమణ మహర్షి ఇటువంటి మహానుభావులు శరీరానికి ఏదైనా వస్తే వాళ్ళు దాన్ని పట్టించుకోవాలి వాళ్ళు. కానీ భక్తులు ఒత్తిడి మేరకి వాళ్ళు ఏదో ఒకటి చేయకపోతే భక్తులు ఊరుకోరు, వాళ్ళు బాధపడతారని వాళ్ళు డాక్టర్ వచ్చినా ఇంకోటి వచ్చినా వచ్చుకున్నారు. కానీ వాళ్ళకైతే శారీరకమైనటువంటి భ్రాంతి లేదు. అయితే దైవం మీద కనుక విశ్వాసం ఉంచితే ఆ కష్టాల నుంచి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. అయితే ఇలా దేవుళ్ళను మార్చే తత్వం మాత్రం మంచిది కాదు. నీ ఇంటి దైవం, నీ కులదైవం, నీ ఇష్టదైవం వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. కొత్త దేవుళ్ళ కోసం వెంపర్లాడకూడదు. వేదం చెప్పినటువంటి, పురాణాలు చెప్పినటువంటి దేవుళ్ళకి ప్రాధాన్యతనివ్వండి. ఆ దేవుళ్ళలోనే నీ దైవాన్ని, నీ ఇష్టదైవాన్ని కూడా చూసుకో, తప్పులేదు. అంతేగాని వీళ్ళందరూ పనికిరారని తీసేయకూడదు. అందులో ఇంటి దేవుణ్ణి ఎవ్వరూ మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంటికి ఒక దేవత ఉంటారు. మాకు వెంకటేశ్వరుడు మా ఇలవేల్పు. ఆయనకు పూజ చేయకుండా, ఆయనకు ఎదురు నడవకుండా మా ఇంట్లో పెళ్ళి ఇంకోటి ఏదీ జరగదు. అది కావాలి. వాటితో పాటు ఇంకా కొంతమంది దేవుళ్ళను పూజించి ఎవరొద్దన్నారు నిన్ను? ఈ దేవుడు పనికిరాడా, ఆ దేవుడు పనికిరాడనే మాటే తప్పు అంటున్నా. అలా చెయ్యకూడదు, అంతే. కాబట్టి మనం అందరం కూడా ఈ విధంగా దేవతారాధన చేసి మన యొక్క కష్టాలని, నష్టాలని తొలగించుకుందాం. ఆ కర్మ పరిపాకం పూర్తి చేసుకోవాలి మనం ఈ జన్మలోనే. దాన్ని బ్యాలెన్స్ పెట్టుకుంటే వచ్చే జన్మకు మన వెంట మూటగా వస్తుంది. అది
ఈ జన్మలోనే అనుభవించటం మంచిది. కాకపోతే ఆ అనుభవించటానికి కావలసినటువంటి శక్తి, యుక్తి, ధైర్యం ఇవన్నీ పరమేశ్వరుడిని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కుంతీదేవి చిట్ట చివరిలో కృష్ణుడు వచ్చి, అత్త ఏదైనా వరం కోరుకో అన్నాడు. యుద్ధం అయిపోయింది, కొడుకులు రాజులయ్యారు. అప్పుడు ఆమె అన్నది, కృష్ణ నాకు దాటగలిగే కష్టాలు ఇస్తూ ఉండవయ్యా అన్నాడు. అదేం దత్త, ఇంతకాలం అనుభవించిన కష్టాలు నీకు చాలలేదా అన్నాడు పరమాత్మ నవ్వుతూ. కాదయ్యా, కష్టాలు ఉన్నప్పుడే నువ్వు గుర్తొస్తావు, నిన్ను తలుచుకుంటాను, నువ్వు దర్శనమిస్తావు, ఆ కష్టాలను నువ్వు తీసేస్తావు. అంటే మనకి కష్టాలు ఉన్నా లేకపోయినా నిత్యము పరమాత్మని తలుచుకునే అలవాటు మనం చేసుకోవాలి. ఆయన నామాన్ని స్మరించుకునే అలవాటు చేసుకోవాలి. తుమ్మొచ్చినా గోవింద, ఆవిలంతో వచ్చినా కృష్ణ అని మనం గనక అనుకుంటూ ఉంటే ఆ భగవంతుడి యొక్క దివ్యమైన నామం మనల్ని నిరంతరం రక్షిస్తూ ఉంటుంది అని నేను పరిపూర్ణంగా నమ్ముతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.